నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. రాయకల్లో బీఆర్ఎస్ రోడ్ షో. రాయకల్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున హోరెత్తిన ప్రచారం. రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ నీకెందుకు ఓటేస్తాం? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది బరాబర్. మరి కేసీఆర్ అందుకోసమే కారు గుర్తు కోటేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికి చెప్పి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మీరు నిలవాలి. మన మహిళా తల్లులందరికీ కూడా మరి 2500 ఇస్తా అన్నాడు. ఎవరికన్నా వచ్చినాయమ్మా? ఎవరికన్నా వచ్చినాయా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 అని చెప్పిండు. నరం లేని నాలుగే ఎన్నో మాట్లాడుతుంది. ఇచ్చిండా 2 ఏళ్ళు. ఇవాళ నిన్ననే గవర్నమెంట్ ఎక్కలే, 2 సంవత్సరాలు అయిపోయింది. మొన్న డిసెంబర్ 9కే మరి ₹1 కూడా రాకపోయి ₹5 కూడా వస్తాయి మన మహిళలకు. మరి ఎందుకు ఓటేస్తావు? ఇక చేతికి ఎందుకు ఓటేస్తావు? పువ్వుకి ఎందుకు ఓటేస్తావు? ఇవాళ మహిళలను కడుపులో పెట్టుకుని చూసుకున్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భద్రత కోసం కూడా షీటింగ్లు పెట్టిండు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మహిళా పోలీసులను పెట్టి ఎక్కడ కూడా మహిళలకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. ఇలా బీడీ పెన్షన్లు వస్తున్నాయి. చాలా వరకు అందరు బీడీలు చేసుకుంటాం. మనం బీడీ చేసుకుంటే వాళ్లకు బీడీ పెన్షన్లు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఈయన వచ్చిన తర్వాత ఇస్తుండే ఎవరికన్నా? ఎవరికి వస్తలేదు. మరి ఎందుకు వేస్తాను నీకు? వాళ్ళు ఎట్లా అడుగుతారు? ఏం మొహం పెట్టుకొని అడుగుతారు? ఈ పువ్వు గుర్తాలు చేతి గుర్తాలు. కాబట్టి గది ఆలోచించాలి. ఇలా రైతులను మోసం చేసిండు, చేనేత కార్మికులను మోసం చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి వారు అంతో ఇంతో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతాం. ఇలా పట్టణం అభివృద్ధి అనేది మన మున్సిపల్ చేసిందే కేసీఆర్ కదా. ఎవరు చేసిండు? రాయకల్ పట్టణాన్ని మున్సిపల్గా గ్రామ పంచాయతీగా ఉండే దీన్ని మున్సిపల్ చేసిండు. ఇవాళ మనం ఉన్నటువంటి మంచిగా బండోలు కావచ్చు, ఆ పక్కకున్న షాప్ కావచ్చు, కిరాణం షాప్ కావచ్చు, ఇటు పక్కకు ఉన్నటువంటి బట్టల షాప్ కావచ్చు, చుట్టూ షాపుల పక్కన మనం ఇలా బస్ స్టాండ్ అని ఉన్నాం. ఊర్లో ఏ అవసరం పడ్డా కూడా ఇది మున్సిపాలిటీ ఉన్నది, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బతకాలంటే దీన్ని పట్టణం చేస్తే ఆ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు కూడా మీకు అందజేసే విధంగా ఉంటుందని దీన్ని మున్సిపాలిటీ చేసినటువంటి ఘనత కేసీఆర్ది. అంత ఇంత మనం ఇంత ఆర్థికంగా నిలదొక్కున్నాం అంటే ఇది రాయకల్ పట్టణం చేసి మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ కాబట్టి ఈ విధంగా వ్యవస్థ ఉన్నది. ఇలా ప్రతి పైసా కూడా కేసీఆర్ సారే ఇస్తున్నారు. మరి ఎండ బాగా కొడుతున్నాయి, నేను చూస్తున్నా. అక్కడిక్కడ కూర్చున్నారు. చెప్పాలంటే బాగున్నాయి. మేం చెప్పిపోడు కాదు, అభ్యర్థుల పక్షాన మీరే ఒకసారి ఆలోచించుడు. మీ అందరూ ఓటేస్తారు కానీ 11వ తేదీ దాకా మీ అందరూ మీరే అభ్యర్థులై మరి ఇంటింటికి తిరిగి కారుకే ఓటేస్తేనే మనం చల్లగా ఉంటాం. చేతి కోటేస్తే మన నెత్తి మీద చేతి పెడతాడు బస్సు నష్టం లెక్క. పువ్వు కోటేస్తే ఎలక్షన్లలో అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మరి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి అందరినీ కూడా గెలిపించగలరని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. కారు గుర్తు 2 ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని దాదాపు 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన పాపాలు పోలేదు. రోజు రోజు కేంద్ర ప్రభుత్వం అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి 6 హామీలు కానీ 426 చేస్తున్నటువంటి పనులు కానీ ఏవి కూడా ముందుకు సాగడం లేదు. స్పష్టంగా దా వసంత గారు రాయసభలు గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ 5 రకాలు మీతో మాట్లాడించినాం. పురపాలక సంబంధమైనటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలు. నేను దాదాపు 45 ఏళ్ల కింద రాయకల్ సంబంధించినటువంటి కొండాపూర్ చిరగొండపూర్ వరకు ఉండేటువంటి మట్టి రోడ్ ఏరియాలో చదువుకున్న పిల్లలు గారు ఇక్కడికి వచ్చిన మొట్టమొదలు 45 ఏళ్ల కింద. 40 ఏళ్ల కింద వ్యాపార పరంగా వచ్చిన 2009లో ఎమ్మెల్యే అయిన ఇక్కడ నుంచే నేను మీకు ఇచ్చేటువంటి ఒక మాట, సాధారణంగా పురపాలక సంఘాలు అవసరమైనటువంటి పనులు మొట్టమొదటి డ్రైన్లన్నీ క్లీన్ ఉండాలా? అవునా కదా? డ్రైన్లన్నీ క్లీన్ ఉండాలా లేదా? క్లీన్ ఉండాలా? రోడ్లన్నీ సాఫ్ సఫాయి ఉండాలా లేదా? రోడ్లన్నీ సాఫ్ సఫాయి ఉండాలా? వీధి దీపాలు వెలగన్నా లేదా? వీధి దీపాలు వెలగాలి. త్రాగునీరు మొత్తం మందికి రావాలి. అంటే ప్రధానమైనటువంటి వీటి తోడుగా రేషన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రావాలి. లేదా పోలీస్ స్టేషన్ పని పడితే స్థానికంగా ఉండి నాయకులు వెళ్ళి మన పక్షాన మాట్లాడాలి. ఆసుపత్రి పని పడితే వెళ్ళాలి. ఈ చిన్న చిన్న పనులన్నిటి కూడా
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఆర్థిక స్వావలంబన స్వపరిపాలన పేరు మీద వీటికే పూర్తి అధికారాలు ఇచ్చింది. ఈ అధికారాలతోనే వీళ్ళు పనులు చేయాలి. ఇంతకుముందు మన గ్రామ పంచాయతీ ఇక్కడ ఉండినా కళ్ళ ముందు గ్రామ పంచాయతీ రాయకల్ ఉండే. ఏ విధంగా ఉండే రాయకల్ గ్రామ పంచాయతీ? మనం పోవాలంటే ఎదిగిన కుర్చీలు, కాళ్ళు లేని టేబుళ్ళు, మనుషులు లేని కార్యాలయం ఉండే. తెలంగాణ రాకముందు పరిస్థితి రాయకంది. తెలంగాణ ఇచ్చినటువంటి మహనీయుడు, మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు సమగ్రంగా ఆలోచించి రాయకల్ పట్టణాన్ని తీర్చిదిద్ది 25 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రత్యేకంగా కేటీఆర్ గారికి ఈ శాఖ ఇచ్చి చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనబడ్డదా లేదా? ఆ కనబడ్డటువంటి పనులకు మీరు రుణం తీసుకునే విధంగా తిరిగి మళ్ళీ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే మా కౌన్సిలర్లకు కూడా అండగా ఉంటుందని చెప్పి మనం ఇస్తున్నాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కరీంనగర్ జిల్లాలో పురపాలక సంఘాలకు ఇవ్వగలుగుతా చెప్పంటే నేను మాత్రమే ఇవ్వగలుగుతా. ఇక్కడ ఉండేటువంటి పురపాలక సంఘానికి గతంలో నేను వీళ్ళకు హాజరై వీళ్ళు చెప్పలేదు కొన్ని పనులు ఇవాళ పూర్తిగా చెప్తున్నా. 2028 వరకు నేను ఉంటా. 2028లో కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ అందరూ నేను ఎమ్మెల్సీ ఉంటా కనుక ఈ కౌన్సిలర్లకు అండగా ఉండి ప్రతి పురపాలక సంఘ సమావేశంలో పాల్గొని ఇక్కడ ఉండేటువంటి సమస్యల పరిష్కారం కొరకు అవసరమైతే కమిషనర్ గారిని, చైర్మన్ గారితో సహా మీ వాడకు వస్తా, మీ ఇంటికి వస్తా, మీకు పని పెట్టే మాట కూడా ఇస్తున్నా. మీకు తెలుసు 2009లో నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఈ రాయకల్ ప్రాంతంలో అనుకున్న విధంగా కరెంటు సరఫరా ఉండకపోతుండే, లో వోల్టేజ్ ఉంటుండే. అటు వ్యవసాయదారులకు కానీ, గృహాలకు కానీ, వ్యాపారాలకు కానీ, పరిశ్రమలకు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. 132 kV కావాలనేటువంటి ప్రధాన డిమాండ్ రాయకల్ మండలంలో ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ చేరుకోబడినటువంటి ఎమ్మెల్యేగా రమణ 132 kV మీరు దగ్గరచ్చేటువంటి ఆ ఉప్పడి సైడ్ విషయం వాస్తవం అవునా కాదు చెప్పని వేస్తున్నా. ఆ ఉప్పడి ఉండేటువంటి ఆ రోడ్డు పక్కన ఉండేటువంటి 132కు మంజూరు చేసింది మీ రమణ అని చెప్పని మీకు మనం చేస్తున్నా. ఆ విధంగా రేపు మళ్ళీ ఎన్నికలైన తర్వాత నేను మళ్ళీ వస్తా. మీకు ఇంద్రమ్మ బిల్లులే కానీ, ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ ఇతరత్రన్నీ కూడా నేను ఆఫీసులో కూర్చొని కమిషనర్ గారు పిలుచుకొని మీ ఒక్కొక్క సమస్య పరిస్థితి పార్టీని ఆలోచించుకొని మనం చేస్తున్నా. ఇది ఆశామాసిగా నేను మాట ఇవ్వడం లేదు. గతంలో మీరు నన్ను చూసిండ్రు. 2009, 2014 మధ్య ఎమ్మెల్యే కానీ, అంతకుముందు పార్లమెంట్ సభ్యులు కానీ, జగిత్యాలు ఉండేటువంటి మీ బిడ్డగా కానీ 32 ఏళ్లలో ఏ వ్యక్తికి ఏ అవసరం పడ్డా కానీ ఫోన్ కాల్ చేయగానే ఫోన్ మాట్లాడినటువంటి వ్యక్తిని రమణని చెప్పి మనం వేస్తున్నా. ఆ విధంగా కూడా ఈ నాయకత్వాన్ని కూడా పని చేపిస్తా. రాత్రనగా పగలనగా మీకు అందుబాటులో ఉంచే విధంగా వాళ్ళు ఉండరు. వాళ్ళకు తోడుగా వసంత గారు, నేను, రాజశేఖర్ గారు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం మీ ఉంటుందని చెప్పని మరొకసారి వినవించుకుంటూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్నాక వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఇంతవరకు ఏ కోసం కూడా ఏ పని పాపన పోలేదు. అభ్యర్థుల పేరు కూడా మహేష్. మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా రాయకల్ పట్టణానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ ఎల్రమణ గారికి మరియు జైత్యాల జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కేసీఆర్ పాలనలోనే రాయకల్ మున్సిపాలిటీగా రూపాంతరం. ఎమ్మెల్సీ రమణ ధీమా. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ప్రచారంలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పోటీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షులు జి రాజేశం గౌడ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత పలు వార్డుల్లో విస్తృతంగా రోడ్ షో నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణ వీధులన్నీ గులాబీమయంగా మారాయి. వార్డునా తిరుగుతూ అభ్యర్థుల విజయానికి సహకరించాలని నేతలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ రాయకల్ అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వ ముద్ర స్పష్టంగా ఉందన్నారు. గతంలో కేవలం గ్రామ పంచాయతీగా ఉన్న రాయకల్ను పరిపాలన సౌలభ్యం కోసం, పట్టణ అభివృద్ధి కోసం మున్సిపాలిటీగా మార్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే అని ఆయన గుర్తు చేశారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత రాయకల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసిందని, మౌలిక సదుపాయాల కల్పనలో
ఎక్కడా వెనుకడుగు వేయలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ యాదవ్, వివిధ వార్డుల అభ్యర్థులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభ్యర్థుల గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. మొత్తానికి రాయకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అగ్రనేతల రాకతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అభివృద్ధి మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.